ధార్తరాష్ట్రులంత ధర్మరాజైదుపై ఉసురులు వదిలారు ఓడిపోయి. ధార్తరాష్ట్రులంత ధర్మరాజైదుపై ఉసురులు వదిలారు ఓడిపోయి. రాశి కన్నా ఎప్పుడు రాణించు వాసియే, రాశి కన్నా ఎప్పుడు రాణించు వాసియే. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. అదేదో సినిమాలో ఎప్పుడొచ్చామని కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా అని హీరో డైలాగ్ చెప్పగానే ఈలలు వేసిన పిల్లలను ఇంచుమించు అదే అర్థం ధ్వనించే ఈ సామెత కూడా చప్పట్లు కొట్టిస్తుంది చూడండి. రాశి అంటే కుప్ప, వాసి అంటే సమర్థత. మహాభారతంలో ధార్తరాష్ట్రులుగా పిలువబడే కౌరవులు 100 మందికి 5 పాండవులకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరిగితే కౌరవులు ప్రాణాలు కోల్పోయారు, పాండవులు విజయం సాధించారు. అందుకే రాశి కంటే వాసి ముఖ్యం. పిల్లలు ఇప్పుడు వేస్తారా మరి ఏలలు? వాడలోన పుట్టి వనితొక యాంకరై, పాడు యాస నేర్చి పాదు మరచు. వాడలోన పుట్టి వనితొక యాంకరై, పాడు యాస నేర్చి పాదు మరచు. నడమంత్ర పూసిరి నరముపై పుండురా, నడమంత్ర పూసిరి నరముపై పుండురా. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. కాలం కలిసొచ్చి కాసులు సంపాదించి గర్వం ఎక్కువై గతాన్ని మర్చిపోతారు కొందరు. అలాంటి వారి కోసం ఆ డబ్బు శాశ్వతం కాదని, దాంతోనే అన్నీ నెరవేరవని చెప్పడం కోసమే ఈ సామెత. మన శరీరానికి గాయం అయినప్పుడు అది నరాలకు దగ్గరగా అయితే అది మరింత నొప్పిని కలిగిస్తుంది. మధ్యలో వచ్చిన సొమ్ము కూడా అలాంటి సమస్యలే సృష్టిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి పెద్దయిన తర్వాత ఒక వ్యాఖ్యాతగా మారి డబ్బు సంపాదించిన తర్వాత తన వేష భాషలను మార్చేసి ఒక ఇంటర్వ్యూలో తన పుట్టుపూర్వోత్తరాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన ఒక యాంకర్ను ఉద్దేశించి ఇలా చెప్పాల్సి వచ్చింది. రంగురేటు చౌక రవిక ముక్కనుకొని, మగ్గపు పని కొరకు మహిళలిచ్చు. రంగురేటు చౌక రవిక ముక్కనుకొని, మగ్గపు పని కొరకు మహిళలిచ్చు. పావలాదే కోడి పై మసాలెంతాయే, పావలాదే కోడి పై మసాలెంతాయే. చరిత చెప్పినట్లు సామెతొకటి, చరిత చెప్పినట్లు సామెతొకటి. అవును, నిజమే. ఒక్కొక్కప్పుడు అసలు కంటే కొసరే ఎక్కువ అవుతుంది. ఆ కొసరు వల్ల అసలు ఆకర్షణీయంగా మారుతుంది. అందువల్ల అలా చేయక తప్పదు మరి. స్త్రీలు ధరించే జాకెట్ పీస్ ఖరీదు తక్కువే, కానీ వారు దానికి చేయించే ఎంబ్రాయిడరీ వర్క్ కోసం వేల రూపాయలు వెచ్చిస్తారు. ఇది ఎలా ఉందంటే, పావలా పెట్టి మాంసం కొని తెచ్చి దానిలో రుచి కోసం 10 రూపాయల మసాలా దినుసులు వేసినట్టుంది కదూ. విశ్వకప్పులోన విరివిగా గెలిచిరి, ఫైనల్ అందు కప్పు పరులదాయే. విశ్వకప్పులోన విరివిగా గెలిచిరి, ఫైనల్ అందు కప్పు పరులదాయే.
ఈనగాచి నక్క కిడిన చందంబుగా ఈనగాచి నక్క కిడిన చందంబుగా చరిత చెప్పినట్లు సామెతొకటి చరిత చెప్పినట్లు సామెతొకటి. పశువులు బిడ్డలకు జన్మనిచ్చే ప్రక్రియను ఈనడం అంటారు. పూర్వం పశువులను మేతకై అడవికి తోలికెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అక్కడే ఈనేవి. అడవిలో ఉన్న నక్కలు ఈ దూడలను చంపి తినేయడానికి పొంచి ఉండేవి. కాపరులు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి సాయంత్రానికి ఆ దూడలను భుజాన వేసుకొచ్చేవారు. కానీ ఒక ఆయన ఉదయం నుండి కాపలా కాచి ఇంటికొచ్చే సమయానికి కాస్త అశ్రద్ధ చేస్తే ఆ దూడను నక్కలెత్తుకుపోయాయట. అలాగే 2022 T20 వరల్డ్ కప్లో టీమిండియా లీగ్ దశలో అన్ని మ్యాచ్లు, సెమీఫైనల్ కూడా గెలిచి ఫైనల్లో పరాజయం పొందింది. ఆ బాధలో పుట్టుకొచ్చిందే ఈ సామెత. నాణ్యమైన విద్యనందించు నెపముతో కొత్త రీతి వచ్చే కోరితేగా నాణ్యమైన విద్యనందించు నెపముతో కొత్త రీతి వచ్చే కోరితేగా ముక్కు కోసనేమి మొదటోడే మంచోడు ముక్కు కోసనేమి మొదటోడే మంచోడు చరిత చెప్పినట్లు సామెతొకటి చరిత చెప్పినట్లు సామెతొకటి. ఒకప్పుడు ఒక మంకు పిల్లకి పెళ్ళయింది. ఆ భర్త మంచోడే, కానీ ఈ అమ్మాయే ప్రతిదానికి గొడవపడి అతడిని విసిగించేది. ఒకసారి కోపంతో అతగాడు ఆ అమ్మాయి ముక్కు కోశాడు. అప్పుడు పెద్దలు కలగజేసుకొని వారిద్దరికీ విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేశారు. అక్కడ కూడా అమ్మాయి తీరు మారలేదు. ఈ రెండో భర్త దుర్మార్గుడు కూడా. దాంతో ఏకంగా ఆ అమ్మాయి పేక కోయబోయాడు. ఎలాగో తప్పించుకొని వచ్చిన ఆమెకు తెలిసింది ముక్కు కోసిన మొదటోడే మంచోడని. అలాగే పాతకాలంలో చదువులు నేర్పే పద్ధతిలో ఉన్న ఇబ్బందులు నివారిస్తూ కొత్త బోధనా రీతులను తెస్తున్నారు. అవేవీ ఫలించక ఇటీవల పాత పద్ధతులను గుర్తు చేస్తూ ప్రాథమిక స్థాయిలో తొలిమెట్టు తీసుకొచ్చారు అని ఒక తెలుగు రిసోర్స్ పర్సన్గా నా అభిప్రాయం. శాసనాలు చేయు సభలోని సభ్యులు మాటలెన్నో మీరి మైకులిరుచు శాసనాలు చేయు సభలోని సభ్యులు మాటలెన్నో మీరి మైకులిరుచు కోతికిచ్చినట్టి కొబ్బరికాయోలే కోతికిచ్చినట్టి కొబ్బరికాయోలే చరిత చెప్పినట్లు సామెతొకటి చరిత చెప్పినట్లు సామెతొకటి. పిల్లలు, కోతి చేష్టలు ఎలా ఉంటాయో మీకు చరిత చెప్పాలా ఏంటి? కోతికి కొబ్బరికాయ ఇస్తే దాన్ని కుదురుగా పగలగొట్టుకుని తింటుందా ఏమిటి? పీకి పీకి పాడు చేస్తుంది. కానీ అలాగే భవిష్యత్తు మీద ఆశతో బంగారం లాంటి పరిపాలనను అందిస్తారన్న ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపించి మన సమస్యల గురించి చర్చించమని చట్టసభలకు పంపిస్తే కొందరు నాయకులు అక్కడ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం పుణ్యమా అని కొందరు సభ్యులు చిల్లరగా చేసే పనులు చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. వంట వార్పు కొరకు జంట గుండు కొరకు పిచ్చి పట్టి నోడు పెండ్లి గోరి వంట వార్పు కొరకు జంట గుండు కొరకు పిచ్చి పట్టి నోడు పెండ్లి గోరి పైన పెనము నుండి
పడతాడు పొయ్యిలోన పైన పెనము నుండి పడతాడు పొయ్యిలోన చరిత చెప్పినట్లు సామెతొకటి చరిత చెప్పినట్లు సామెతొకటి. అనగనగా ఒక అట్టు. ఆ అట్టు వేడిగా ఉన్న పెనం మీద వేసి అటూ ఇటూ తిప్పి కాలిస్తే ఆ వేడి తట్టుకోలేక కిందన్న పొయ్యిలోకి దూకిందట. ఇంకా చెప్పేదేముంది? అలాగే ఒక సమస్యను తప్పించుకోబోయి మరొక సమస్యను సృష్టించుకోవడాన్ని ఇలా చెప్పవచ్చన్నమాట. పిల్లలు, మీకు ఇప్పుడే పెళ్లి లాంటి పెద్ద మాటలు అర్థం కావని నాకు తెలుసు. కానీ వంట వరపు చేసుకోలేక ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకున్న యువకులు తరువాత ఇంకా ఎక్కువ బాధ్యతలు మోయాల్సి వస్తుందని, చమత్కారంగా ఉంటే మీకు నచ్చుతుందని ఇలా చెబుతున్నాను అంతే.